తీసుకెళ్లకుండా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కూడా దాంట్లో, ఎందుకంటే ఆయన ఎదురుకుండా వెళ్తే ఫీలింగ్ ఉంటది కదా అన్నటువంటి. బాలయ్యకి అది కమ్యూనికేట్ అయిందో లేదు, బాలయ్యకి ఆ రూట్ లో కమ్యూనికేట్ చేసి నువ్వు వద్దులే మేము మాట్లాడతాంలే, నువ్వేందా ఈ ముక్క అనొచ్చు ఈయనతో డైరెక్ట్ గా, చిరంజీవి ఫోన్ చేసి ఆడి ముందుకు నువ్వెందుకులే అనొచ్చు, మాది తప్పట్లేదు అని. అది వీళ్ళిద్దరి మధ్యనే ఉండేది విషయం. కానీ అక్కడ తేడా వచ్చిందల్లా ఆ పాయింట్ దగ్గర. బాలయ్యని అప్పుడు తీసుకెళ్ళకపోవడం ఒక ఎత్తు, మొన్న ఏదో ఈ ఫెడరేషన్ వాళ్ళ సమ్మెప్పుడు కూడా ఏదో 9వ పేరుగా పెట్టారంటే చాలా ఎక్కువ వచ్చింది. అది కూడా నేను ఆయన చెప్పుకొచ్చాడు కదా, అప్పుడే కదా అవమానం, ఇప్పుడు కూడా అవమానమే అన్నటువంటిది. అంటే బాలయ్య తనని పిలవకపోవడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి వారసుడు నెంబర్ 1, నెంబర్ 2 వీళ్ళందరిలో సీనియరేగా. చిరంజీవి గారి కంటే సీనియర్ కదా బాలయ్య లెక్కనైతే, చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాడు కదా ఆయన. చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చి మొదట్లో విలన్ పాత్రలు అవి వేసి ఆ తర్వాత హీరో అయ్యారు. కానీ బాలయ్య ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రల దగ్గర నుంచినే చిన్నతనం నుంచినే హీరోగా చేసినోడు కదా, సీనియర్ హీరోగా ఆయన. కాబట్టి అతనికి ఆ ఫీలింగ్ ఉంటది. ఇంత పెద్దోడిని ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు సినీ పెద్ద అని చిరంజీవిని అంటే నీకు మండుతా మేబీ, ఎందుకంటే సీనియర్ అందరికంటే సీనియర్ కదా పెద్ద, అంతే కదా. అట్లాంటప్పుడు నేను కదా పెద్దోడిని అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఈయన సీనియారిటీని గుర్తించకుండా చిరంజీవిని సీనియర్ ఎట్లా అంటారనే కోపం ఉండొచ్చు ఆయనకి. అది కూడా వాళ్ళ సభలో కొన్ని ప్రతిపక్షం వాళ్ళన్నీ ఉంటే ఇంకా గట్టికిచ్చి ఉండేవారేమో, కామనేని గారు కాబట్టి ఆ యాంగిల్ చెప్పారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఈ అంశంలో ఒకసారి ఫైనల్ గా కామనేని గారు ఈ మాటల సందర్భంగా ఎవరిని